హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో నేను ముందుకు వచ్చేసాను. అది ఏంటో కదండి, మటన్ లివర్ కర్రీ. మరి ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్ చూసిద్దామా. మరి హాఫ్ కిలో మటన్ లివర్ తీసుకున్నామండి. ఈ విధంగా 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ అనేది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఆనియన్స్ ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్ లో బాగా మనం వేపుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేది మీడియం గోల్డెన్ రెడ్ కలర్ రావాలండి, అప్పుడే మనకు టేస్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ విధంగా వేసుకొని బాగా లో ఫ్లేమ్ లోనే మిక్స్ చేసుకోవాలి. చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా ఇందులోకి వేసుకోవాలి. బాగా వేపుకోవాలన్నమాట. హాఫ్ కిలో లివర్ కి మనం ఒక టొమాటో చాలండి. ఒక టొమాటో కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్ లోనే బాగా మనం మగ్గించుకోవాలి. టొమాటో బాగా మగ్గిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా మనము మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట. బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చేసుకొని పక్కన పెట్టాం కదండి లివర్, ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా లివర్ యాడ్ చేసుకోవాలి. ఒక ఫ్లేమ్ లోనే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా పై నుంచి కిందికి, కింద నుంచి పైకి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తము మటన్ లివర్కి బాగా పట్టేలాగా, ఈ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి మనకి మటన్ లివర్ కర్రీ అనేది. రుచికి తగినంత రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 గ్లాసు నీళ్లు పోసుకోవాలి ఇందులోకి. గ్రేవీ అనేది కొద్దిగా చిక్కగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. మరి వాటర్ లేకుండా లైట్గా వేడెక్కినప్పుడు ఇప్పుడు గరం మసాలా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా లో ఫ్లేమ్లోనే మనము బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. ఈ మటన్ లివర్ కర్రీ అనేది చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోతే ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్ అన్నమాట. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ని. ఈ మటన్ లివర్ అనేది మనము రైస్లోకి కావచ్చు, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, ఇడ్లీ, రాగి రొట్టి, జొన్న రొట్టెలోకి దేంట్లోకైనా సరే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ కర్రీ అనేది మినిట్స్ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని గ్యాస్ కట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ లివర్ కర్రీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. డూ ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ టేస్టీ రెసిపీస్ వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంతో మెత్తగా డెలీషియస్గా ఉంది మటన్ లివర్ ఫ్రై అనేది. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన నోరూరించి మటన్ లివర్ కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదురుతుందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా. టేస్టీ మటన్ లివర్ కర్రీ రెడీ.